వచ్చినప్పుడు కొనుక్కున్నారా లేదా కిరాయికి వచ్చి కొన్నారా? కిరాయి కొనుక్కున్నాం మొదటి నుంచి. ఎన్ని గజాలు? 110 గజాలు. మార్క్ పెట్టిపోయారా ఇప్పుడు? ఏం పెట్టలే మాకు మార్క్. ఇక్కడంతా పోతుందని చెప్తారు. పోతుంది అంటారు కానీ పోతుంది అన్న చెప్పుడే కానీ ఇంకా ఏం మ్యాప్ లో చూపెట్టారు. మారకి ఇప్పుడు మనం ఇంతకుముందు వెళ్ళాం కదా, అక్కడ మారకేసారు. అప్పుడు అంతా చెట్లు చెదారము గలీజ్గా కొట్టి చంపేసేది కూడా ఇక్కడ చెట్లకు అప్పుడు లేని భయం ఇప్పుడు పెడతారు. ఆ భయం పోతాయి అంటే మరి ఎక్కడ పోతాం మేము? రంది అయిపోతుంది చేసుకొని బతికేటోళ్ళం మేము. మీరు భయపడద్దు, మేము ఉన్నాము, మోదీ గారు ఉన్నారు మీకు, మేము ఉన్నామని చెప్పడానికి వచ్చినాం మీకు గరీబుల కోసం కంపెనీ. కానీ ఒక మాట కానీ పోవాలంటే ఎక్కడ పోతాము ఏం కథ? ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఇంత పిల్లలు నా పిల్లలు మా మన్మరాలు గారు. మీరేం భయపడదు, ఏంటో పార్టీ ఉంది. కష్టం చేసుకుంటే బతికేటోళ్ళము మేము. ఇట్లా కొడితే ఇట్లా దోమలు వచ్చు. ఆ దినములనే భయపడలేదు. ఇప్పుడు కాల్ చేసి పోతాయి అని చెప్తే ఎక్కడ పోతాం? మేము మాత్రం అయితే కాల్ చేయం. దసరా ముందే ఊకే తిరిగినాం. అదేంటంటే రిజిస్ట్రేషన్ నేను జాబ్ చేస్తాను సార్. మా వారు చనిపోయారు. ఇలా దగ్గర స్మూత్ కంపెనీ చేస్తాను. ధైర్యంగా ఉండండి. వచ్చిందన్న బీజేపీ పార్టీ ఎప్పుడే అండ ఉంటుందమ్మా. పేదవాళ్ళకి అందరికి ఎప్పుడు అండ ఉంటుంది. ఖరీదే कितने लोग रहते हैं? कितना गज का मकान है? कितना गज का क्या बोल रहे? जाता बोल रहे सुन रहे ठीक है आपके मदद के लिए कारपोरेटर है। बताओ, भारतीय जनता पार्टी आपके साथ है, आपका पार्षद के सदस्य साथ में रहेंगे, यही रहेंगे, मिलते रहेंगे। आपको भरोसा दिलाने के लिए आया है। మూసీ పరివాహక ప్రాంతంలో నాయకులు ఇక్కడ సందర్శించి ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఇక్కడ ప్రజలతో వసించి వారి కష్టాలను తెలుసుకొని ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రజలు కష్టాలు భరిస్తున్నారో అవి తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక లాంటిది కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనేది సూచన కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మన వెనకనే మూసీ ఉన్నది, చూశారు, మీరు కూడా చూశారు, మీడియా చూశారు. ఇక్కడ వసిస్తున్నటువంటి ఒక మహిళలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ కాలనీ ఇది బఫర్ జోన్ అని చెప్పేసి దీన్ని లైనింగ్ పెట్టారు. వారు చెప్పినట్టు గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలామంది ఈ ప్లాట్ ఓనర్స్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు, వాళ్ళు చూసిన విషయాలు. ఆయనకి 70 ఏళ్ళు ఉన్నాయి. గత 70 సంవత్సరాల నుంచి
ఇక్కడ నీళ్లు పైకి దాకా రాలేదు, అక్కడ ఎక్కడికి చేరిపోయేది. అంతకుముందు మొత్తం అటు పీజాది కూడా గతంలో 21లో వచ్చినటువంటి వరదలకు మునిగినప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి ఒక చుక్క నీళ్ళు కూడా పైకి రాలే. మరి అటువంటి ఒక నేపథ్యంలో మరి మూసి ఏదైతే ప్రక్షాళన చేసేది ఉందో, క్లీనింగ్ చేసేది ఉందో దానికి బీజేపీ వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ గతంలో నివసిస్తున్నటువంటి ఒక ఎవరైతే జనాలు ఉన్నారో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ప్లాట్లు చేసుకొని మున్సిపాలిటీయే సివరేజ్ లైన్ వేసింది. ఇక్కడ మేము చూసి దాని మీద నించున్నాం. మనం ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు, మనకు మున్సిపల్ నెంబర్ వచ్చినాయి, ఎలక్ట్రల్ వచ్చినాయి, ఎలక్ట్రల్ లిస్ట్లో వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు, కరెంట్ కనెక్షన్స్ ఇచ్చారు, మళ్ళీ ఎల్ఆర్ఎస్ కూడా చేయించుకున్న ఎల్ఆర్ఎస్ కూడా అయినాయి, మళ్ళీ లోన్స్ ఇచ్చారు, బ్యాంక్ లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు మహిళలు చెప్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితిలో ఈరోజు వాళ్ళని ఎందుకు భయభ్రాంతం చేస్తున్నారు కదా అర్థం కావట్లేదు. మీరు మూసి క్లీన్ చేయండి. ఈరోజు సాంకేతికమైనటువంటి ఒక ప్రగతి జరిగింది. రీటైనర్ వాళ్ళతోని మీరు క్లీన్ చేసుకుని నది ప్రవాహాన్ని మీరు మార్చండి. గతంలో 600 కోట్లతోని కేంద్ర ప్రభుత్వం ఎస్టీపీలు నిర్మాణం చేస్తే మీరు దాన్ని మార్చి ఈటీపీ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. చెరువుల్లో నుంచి గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది చెరువును రక్షించండి అని చెప్పి. అటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మీరు ఎస్టీపీలు ఈటీపీలు ఏదో ఉన్నాయో దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయండి. ఏ ఎస్టీపీ ఏ ఈటీపీ కూడా సిటీలో పనిచేయట్లేదు. అవన్నీ కూడా క్లీన్ వాటర్ అంతా కూడా దీంట్లో మీరు అక్కడ క్లీన్ చేస్తే మూసి క్లీన్ అవుతుంది. మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు మూసినే క్లీన్ చేస్తారంటే మొత్తం హైదరాబాద్ సీవరేజ్ అంతా కూడా మూసిలో పోతుంది. ఎవరు క్లీన్ చేస్తారు దీన్ని? మీరు అది ముందు ఆపండి. అది ఆపిన తర్వాత మీరు రీటైనర్ వాళ్ళు కట్టేయండి. ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎందుకు మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, మూసి క్లీన్ చేయండి. మీ డిపిఆర్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంది ప్రజలకు తెలియనియండి. మీరు ఎవరిని కూడా ఇక్కడ నిర్వాసితులు చేయొద్దు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలి. మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రజలకు మేము వాళ్ళకి ఆశ్వాసన చేస్తున్నాం. మీ ఇళ్లలో ఎవ్వరు కూడా కదిలియడానికి అవసరం వీల్లేదు. మీరు ఎవరిని కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి నిర్వాసం చేయడం వీల్లేదు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇక్కడే నివసించాలి, ధైర్యంగా నివసించాలి. బీజేపీ మేము వెంట ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా మన సురేషన్ రెడ్డి గారు, మన పవన్ గారు, ఇక చాలా మంది స్థానికులు, జంగారెడ్డి గారు, మన మహిళలు అంతా వచ్చినారు. వారి ముందే మీడియా ముందే ఇవన్నీ కూడా చూసినాం, మీరు కూడా విన్నారు. దయచేసి ప్రజలకు చెప్తా ఉన్నాను, మూసి క్లీన్ చేయాల్సిందే. మూసి పక్కన ఉన్నటువంటి ఒక 100,000 మంది ప్రజలు నిర్వాసితులు అవుతూ చూస్తే బీజేపీ ఊరుకోదు. ఇదంతా కూడా మన శహరం, మన నగరము, మన నగరాన్ని మనం కాపాడుకుందాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు రీటైనర్ వాళ్ళు కట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్టీపీలని ఈటీపీలని మళ్ళీ మెయింటెనెన్స్ చేయండి. దాన్ని మీరు అందరూ కొరియా పోయించారు, వాస్తవమే. కానీ దానికోసం ఏ విధంగా మన హైదరాబాద్ ఈటీపీలు ఎస్టీపీలు మీరు చేస్తారు అది చూపెట్టండి. అది ముందు మీరు చేయండి. దాని తర్వాత మూసి బఫర్ జోన్లు FTL మాట్లాడదాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, ముందు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీరు డెవలప్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇవన్నీ క్లీన్ చేయండి. కానీ ఏ ఒక వ్యక్తిని కూడా నిర్వాసన చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.